హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మా క్వార్టర్స్ వెల్ఫేర్ సెంటర్లో జరిగిన చిన్న ప్రోగ్రామ్ అనమాట. సో ఆ విశేషాలు మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చాను. వీడియో చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వాలి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఈరోజు వెల్ఫేర్లో వచ్చేసి రామాయణం పాత్రలు వేశారనమాట. రామాయణం ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి మన రామాయణం, మహాభారతం వంటి గొప్ప గొప్ప గ్రంథాల గురించి తెలుస్తాయన్నమాట. సో ఇలా తెలియాలని ఇలా వేశారు. ఇక్కడ చూడండి, రాముడు, సీత అండ్ లక్ష్మణుడు, జానకి ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా క్యారెక్టర్స్ అన్నీ వేశారనమాట పిల్లలు. వాళ్ళ వేషధారణ వేయడం వల్ల వాళ్ళకి ఆ పాత్రల మీద గౌరవం పెరుగుతుంది. అండ్ రాముడు లాంటి క్రమశిక్షణ, సీతాదేవి లాంటి ఓర్పు, లక్ష్మణుడి సోదరభావం ఇలా ఏంటంటే పిల్లలకి మాటల ద్వారా కంటే పాత్రల ద్వారా ఎక్కువ అర్థం అవుతాయి కదా. సో ఇలా వేశారనమాట. చాలా చాలా బాగా అనిపించింది. వెల్ఫేర్ వచ్చేసి తెలియాలి ప్రతి ఒక్కరు కూడా, ప్రజెంట్ ఉన్న జనరేషన్ పిల్లలకి ఏంటంటే తెలియాలి రామాయణం, మహాభారతం, మన ఇవన్నీ కూడా ఇతిహాసాలు ప్రతి ఒక్కటి తెలియాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, వెల్ఫేర్ అనమాట. చాలా బాగా అనిపించింది. మన సోల్జర్స్లో ఉండే దేశభక్తి, డిసిప్లైన్, రామాయణంలో ధర్మం ఒకటే మ్యాక్సిమం. అందుకే మా క్వార్టర్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లల్లో చిన్నప్పటి నుంచే మంచి లక్షణాలు పెంపొందించాలనుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి వెల్ఫేర్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా వెల్కమ్ సాంగ్ పాడతారనమాట. ఇది పక్కా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాగాల్యాండ్, మణిపూర్ స్టేట్స్ వాళ్ళు అనమాట. ఒక్కో స్టేట్ వాళ్ళు ఇలా వెల్కమ్ సాంగ్ పాడతారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సీతాదేవి ఇంట్రడ్యూస్ ఇస్తుంది అనమాట. ఇగోండి మన బుజ్జి బుజ్జి సీతాదేవి అనమాట. చాలా బాగుంది. పిల్లలు చాలా చాలా క్యూట్గా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నిజంగా అయోధ్య మా క్వార్టర్స్లోకి వచ్చినట్టు అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. వీళ్ళ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఏంటంటే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. నేను క్వార్టర్స్కి వచ్చాక మొదటిసారి అనమాట ఇలా చూడడం. వెల్ఫేర్స్లో ఇలా కూడా జరుగుతాయో అనిపించింది నాకు కూడా నిజంగా. అండ్ చూడండి, ఫైనల్గా అయిపోయింది. అంటే వీళ్ళ యొక్క పాత్రలు, వీళ్ళ యొక్క స్క్రిప్ట్ అంతా అయిపోయిందనమాట మ్యాక్సిమం. చాలా బాగా చేశారు నిజంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నార్మల్గా చిన్నపిల్లలందరినీ పిలిచారు స్టేజ్ పైకి. ఒక్కొక్కరు ఒక్కొక్క పోయం పాడడం, ఒక్కొక్కరు వాళ్ళ సెల్ఫ్ చెప్పడం అలా చేస్తున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది నిజంగా. ఇంత చిన్నపిల్లలు అయినా చాలా చాలా చక్కగా చెప్పారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్స్ అయితే అయిపోయాయి అనమాట. రామాయణం అండ్ చిన్నపిల్లల పాయింట్స్ పాడడం, వాళ్ళు సెలెక్ట్ చెప్పడం ఇదంతా అయిపోయింది. ఫైనల్గా ఇలా గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్స్ ఇస్తారు, కామన్ అది. రామాయణం స్కిట్లో రాముడికి ఫస్ట్ గిఫ్ట్ వచ్చిందనమాట. తనే వెళ్తున్నాడు కదా అబ్బాయి, చాలా బాగా స్పీచ్ ఇచ్చాడు. అండ్ క్యారెక్టర్ కూడా బాగా సెట్ అయింది. అండ్ చాలా బాగా చెప్పాడు అనమాట. సో అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు రామాయణంలో. రాముడికి అనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఏంటంటే ఫౌజీ లైఫ్లో ఏంటంటే ప్రతి ఒక్క మతాన్ని కూడా గౌరవిస్తారనమాట. అది ఇదని ఏమి ఉండదు. ఎవరి క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సెలబ్రేట్ చేస్తారు, హిందూ అయితే హిందూ సెలబ్రేట్ చేస్తారు, ముస్లిం అయితే ముస్లిం కూడా సెలబ్రేట్ చేస్తారు. అది ఇదని ఉండదు. చాలా బాగా వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ సీతాదేవి, ఈమెనే. చాలా బాగా అనిపించింది. ఈమెకి సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. అండ్ ఫైనల్గా గిఫ్ట్స్ అంతా అయిపోయినాయి. అందరినీ ఇలా ఒకసారి స్టేజ్ పైకి రమ్మని చెప్పారనమాట. క్యారెక్టర్స్ వేసిన అందరిని, ప్రతి ఒక్కరిని, అండ్ చిన్నపిల్లల్ని అందరిని కూడా రమ్మన్నారనమాట. అందరూ వెళ్ళారు. ఇలా ఫైనల్గా గిఫ్ట్స్ అన్నీ అయిపోయాక
అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో అనమాట దిగుతారు, కామన్ అది. ఇప్పుడు చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు మేము ఉన్నాము సోల్జర్ వైఫ్స్, వాళ్ళు కూడా ఏదైనా పార్టిసిపేట్ చేసినా ఈవెన్ గిఫ్ట్స్ వచ్చినా వాళ్ళు కూడా ఇలా మొత్తం అందరిని పిలిచి స్టేజ్ పై గ్రూప్ ఫోటో దిగుతారు లాస్ట్గా అనమాట. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా చిన్న చిన్న బుజ్జి సీతారాములు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా స్నాక్స్ అయితే ఇచ్చారు, అది కామన్ ఇప్పుడు కూడా వెల్ఫేర్ జరిగిన ప్రతిసారి టీ అండ్ ఇలా స్నాక్స్ ఇస్తారనమాట. సమోసా, జిలాబీ అండ్ మోమోస్ అంటారు కదా, మోమోస్, పకోడీ ఇలా ఇస్తారనమాట. ఫైనల్గా అందరం కలిసి తినేసి టీ తాగేసి ఇలా కాసేపు అందరం స్పెండ్ చేసామన్నమాట. లాస్ట్లో ఫైనల్గా ప్రోగ్రామ్ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వెల్ఫేర్. ఓకేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ప్లీజ్ ఒక లైక్ చేయండి గైస్.